జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై కవితక్క, జై చంద్రశేఖర్ అన్న, జై సరిలింగంపల్లి. యాక్చువల్లీ ఇది ఏమంటే బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఇది ఏమేమి చేరాలో జాబులు కానీ ఫండ్స్ కానీ అవన్నీ వాళ్ళకి చేరతలేదు. మొత్తం సగంలో ఆగిపోతుంది. ఇప్పుడు ఏమంటే ఏమో ఫస్ట్ బీసీ వాళ్ళకి ఒక 10 to 15% వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటే 50% దాకా ఇప్పుడు మహిళ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి పాలిటిక్స్లో కూడా జాగిస్తున్నారు. ఫస్ట్ మహిళకు పాలిటిక్స్లో జాగ లేదు. అంటే ఇప్పుడు ఏమంటే బీసీ క్యాండిడేట్ ఎవరు ఉన్నా కూడా మహిళకు కూడా పాలిటిక్స్లో జాగ ఉంది. ఇప్పుడు మాకు మొన్న ఇన్ఛార్జ్ పోస్టింగ్లో చూసారంటే 15 to 20% లేడీస్కి ఇచ్చారు. అక్క లేడీస్కు ఒక పవర్ ఇస్తుంది, బట్ బీసీ వాళ్ళకి కూడా పవర్ ఇచ్చి అన్నీ ఏమో చేంజ్ పెడుతుంది. మొత్తం రాజకీయం చేంజ్గా ఉంది, ఎవ్రీథింగ్ చేంజ్గా ఉంది. ఇప్పుడు అంటే మరి కేసీఆర్ కాదని చెప్పి బయటకు వచ్చారు కదా కవిత గారు, ఎలా నమ్మొచ్చు అంటే ఇప్పుడు నార్మల్గా ఒక మాట అంటున్నా, పిల్లలు పుట్టినాక పెద్దగా అయినాక వాళ్ళు జాబ్ చేసుకొని సపరేట్గా వెళ్ళిపోతున్నారు, అంతే కదా. ఇప్పుడు ఎనీ టైం 24 hours డాడీతోనే ఉండలేరు, మమ్మీతోనే ఉండలేరు. వాళ్ళు చెప్పే మాట వినాలనేసి కాదు, మనకి ఏది నిజం అనిపిస్తుందో, మనకి ఏది నిజాయితీ అనిపిస్తుందో అది మనం చేయాలి. మనకి నిజాయితీ అనిపించేది డాడీకి నిజాయితీ అనిపించదు, ఆయన వద్దునేసి అంటాడు. మన వచ్చి మనది చంపుకొని మనం బతికలేం కదా. మన పని మన నిజాయితీతో చేయడానికి అక్క బయటికి వచ్చింది, చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరే విమర్శలు అన్నారు. విమర్శలు అన్నాక ప్రతి ఒక్కడు ఏదో ఒక రాయి వేస్తాడు రాజకీయంలో ఉన్నప్పుడు. ఎవడో ఇప్పుడు నేను నాటు భాషలో చెప్తా, ఎవని బిడ్డనో మనం ముద్దు చేసి మనకి బట్టలు కొనియం, ఎవని బిడ్డనో ముద్దు చేసి మనం సాధం. ఎవరి బిడ్డను వాళ్ళే సాదుకుంటారు, ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళే మోస్తారు. ఈ రోజు కల్వకుంట్ల కవితక్క గారు ఒక మహిళగా ఒక గొప్ప సంకల్పాన్ని భుజాన వేసుకొని, ఒక గొప్ప సిద్ధాంతాన్ని భుజాన వేసుకొని ముందుకు పోతున్న ఈ సమయంలో మీలాంటి వాళ్ళు కూడా ఆ విమర్శలను తిప్పికొట్టాలి. అవి మేము విమర్శలుగానే పరిగణిస్తాం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క విమర్శకు సమాధానం మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే తెలంగాణ మొదటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు లేకపోతే కవిత అనే వ్యక్తి పరిచయం కాదు సమాజానికి. అసలు తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడుగా. తండ్రి పైన ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి అంటే రకరకాల వినిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఒకటి స్పష్టంగా చెప్పాల్సుకున్నా బ్రదర్, రాజకీయంలో రాజకీయమే ఉంటది. ఇక్కడ అమ్మ, అక్క, అన్న, తమ్ముడు ఉండదు. రాజకీయంలో రాజకీయమే ఉంటది. అది నువ్వు అఖిలేష్ యాదవ్ని చూసుకున్నా కావచ్చు, ఎన్టీఆర్ గారిని చూసుకున్నా కావచ్చు, రాజీవ్ గాంధీ గారిని చూసుకున్నా కావచ్చు, ఎవరిని చూసుకున్నా మన కళ్ళ ముందు చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఎవరిని చూసుకున్నా రాజకీయంలో వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయం చేస్తారు. ఇక్కడ తండ్ర, చెల్లె, అక్క, తమ్ముడు అని ఉండదు. మరి అదే కేసీఆర్ గారిని అడగండి మీరు, ఇదే మైకులు పెట్టి సొంత బిడ్డను కనీసం వివరణ అడగకుండా ఎట్లా మీరు బహిష్కరించాలని. రానున్న రోజుల్లో ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన రాజకీయ వాటాను మేము ఇవ్వబోతున్నాం. 119 స్థానాలకు గాను ఇప్పటి వరకు 43 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో అత్యధికంగా 22 స్థానాలను బీసీలకే కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా మీ గొంతులు చెప్పాలి. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు 22 స్థానాలు బీసీలకు కేటాయించిండ్రు. ఈ సామాజిక న్యాయాన్ని అన్ని పార్టీలు కూడా ఆమోదించి నెరవేర్చే దమ్మున్నదా అని మీరు కూడా అడగాలి.